రేట్లపై ఫోకస్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మిర్చి రేట్లపై ఢిల్లీని కదిలించిన బాబు నేడు హస్తిన్లో కీలక భేటీ. ధరల స్థిరీకరణ, ఎగుమతుల సమస్యపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వచ్చి అన్నదాతల సమస్యలపై సీఎం ప్రత్యేక దృష్టి. వ్యవసాయ మంత్రి చౌహాన్తో వర్చువల్ భేటీ. సహకారానికి సిద్ధమైన మోడీ సర్కార్. జల్ జీవన్ పోలవరంపై పార్టీతో చర్చలు. గత సీఎంలకు భిన్నంగా బాబు పర్యటనలు. ఏపీ కోసం తరచూ కేంద్ర మంత్రుల వద్దకు గుట్టుగా సొంత పనులపై నాడు జగన్. ధరల పతనంపై కేంద్ర మంత్రితో మాట్లాడా. మిర్చి రైతులను ఆదుకుంటాం చంద్రబాబు. విదేశాల్లో డిమాండ్ తగ్గడం వల్లే మిర్చి ధర పతనమైన వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో గుట్టుగా సొంత పనుల మీద నాడు జగన్. ఇది మళ్ళీ ఇందులో ఈ వార్తలో కూడా ఒక విషయం చెప్పాల. రెండవది, మిర్చి రైతులది ఢిల్లీ కదిలిపోయిందంట. ఇంకా నయం వణికిపోయిందని రాయలేదు. అదే కాస్త కనుక ఏమైనా విభేదాలు ఉంటే వణికిపోయిందని కూడా రాస్తారనుకుంటాను. చిత్ర విచిత్రం అంటే మనకు కావాల్సిన వాళ్ళ గురించి స్వాత్కర్ష, మనకి నచ్చని వాళ్ళ గురించి పరనింద వీళ్ళకి చేతనైనంతగా ఇంకెవరికి చేత కాదు. లేకపోతే ఆ నిషేధం చెల్లదిక అంటూ 22A నుంచి ప్రైవేట్ భూములకు విముక్తి. మొత్తం సర్వే నెంబర్ నిషేధ జాబితాలో వద్దు. ప్రైవేట్ భూములకు సర్వే సబ్ డివిజన్ చేయాలి. ఆన్లైన్ వినపాలపై కలెక్టర్ కమిటీ పరిశీలన. రెవెన్యూ స్పెషల్ CS సిసోడియా మార్గదర్శకాలు. హౌసింగ్ బోర్డు కాలనీ నివాస స్థలాలకు స్వేచ్ఛ. స్వతంత్ర సమరయోధులు, రాజకీయ బాధితులు, మాజీ సైనికులకు భూములకు విముక్తి. జగన్ జమానాలో రాజకీయ ప్రత్యర్థులు మాట వినని వారిని అదిరించి బెదిరించేందుకు భూముల మీద కుట్రలు చేశారు. వారి భూములను అన్యాయంగా, అక్రమంగా, చట్టవిరుద్ధంగా నిషేధ భూముల జాబితాలో చేర్చారు. వారికి కంటి మీద కునుకు లేకుండా చేసి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డ ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇలా రాష్ట్రమంతా కలిపి 38,000 ఎకరాలను 22A సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ E కేటగిరీలో చేర్చి వేధింపులకు పరాకాష్ఠకు తీసుకెళ్లారు. ఇక ఆ వేధింపులకు కాలం చెల్లింది. ఆ భూములకు స్వేచ్ఛ లభించనుంది. అన్యాయంగా, అకారణంగా నిషేధ జాబితా 22Aలో చేర్చిన భూములు ఒక్క క్షణం కూడా అలా ఉండటానికి వీల్లేదని వెంటనే స్వేచ్ఛ కల్పించాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రయోజనాలతో సంబంధం లేని పట్టా, ప్రైవేట్ భూములు 22A నుంచి తొలగించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన గారి RP సిసోడియా మార్గదర్శకాలు చేశారు. ఎంత విషం చెబుతారు, ఎంత విచిత్రమైన వార్త రాస్తారంటే, జగన్ ఇంతకుముందు అట్లా 22Aలో ఉన్నటువంటి వాటిని నిషేధం నుంచి తీసేసి రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తే దాని మీద రిజిస్ట్రేషన్లు పెట్టింది మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం. ఇప్పుడు అది తొలగిస్తుంటే జగన్ చేసిన హింస నుంచి తప్పించడానికి ఈ ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా వద్దని ఆగిందంటే 9 నెలల తర్వాత నిర్ణయం తీసుకుందంట. ఇంకొకటి, అసలు అంతకుముందు అమరావతి ప్రాంతంలో కాకుండా ఈ చుట్టుపక్కల కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటుగా ఇతర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల మీద బ్యాన్ పెట్టింది ఎవరు? ప్రజల సొమ్ముని ప్రజలు అమ్ముకోవడానికి వీల్లేకుండా బ్యాన్ పెట్టింది ఎవరు? అట్లాగే నిషేధాజ్ఞలు జారీ చేసింది ఎవరు? దాంట్లో జగన్ వచ్చి చేసేసాడంట. కొంచెం కూడా ఏ మాత్రం నిజాయితీ లేదు. ప్రతి వార్తలో విషయం చెప్పడమే, ప్రతి వార్త ప్రజలకు అబద్ధం చెప్పడమే, అబద్ధాలని అసువుగా చెప్తూ దాన్ని వార్తల రూపంలో మెదళ్లలోకి తీసుకెళ్లేటటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతికి సజీవ సాక్ష్యం కాదు, నిలువెత్తు అద్దం ఇక్కడ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి.